హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం టేస్టీ మసాలా కిచిడి రెసిపీని చూద్దాము. ఇదైతే చలికాలం స్పెషల్ కిచిడి. ఈ కిచిడిని మనం బియ్యం లేకుండా చేస్తున్నాం కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా మంచి రెసిపీ ఇది. బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, లంచ్గా చేసుకోవచ్చు, డిన్నర్గా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ ఇంకా హెల్దీ చలికాలం స్పెషల్ కిచిడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ కిచిడిని మనం సజ్జలతో చేస్తాము. సజ్జలు చలికాలంలో బాడీని వేడిగా ఉంచడానికి ఉపయోగపడతాయి. నేనైతే అరకప్పు సజ్జలు తీసుకున్నాను. వీటిని కనీసం 8 గంటల పాటైనా నానపెట్టుకోవాలి, లేదంటే రాత్రంతా నానపెట్టేసుకోవచ్చు. నేనైతే నైట్ నానపెట్టేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేస్తున్నాను, అందుకని నైట్ నానపెట్టేశాను. మార్నింగ్ వీటిని మళ్ళీ ఒకసారి కడిగేసుకుని నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ సజ్జల్ని కొన్ని ప్రాంతాల్లో గంట్లు అని కూడా అంటారండి. ఇంగ్లీష్లో అయితే పర్ల్ మిల్లెట్ అంటారు, హిందీలో అయితే బాజ్రా అంటారు. మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం రవ్వగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళేమి పోయొద్దు, నీళ్ళన్నీ వంపేసి వేసేసుకుని రవ్వగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఇందులో అరకప్పు పెసరపప్పు వేసుకోవాలి. మనం సజ్జలు ఎంత తీసుకుంటామో పెసరపప్పు కూడా అంతే తీసుకోవాలి. వీటిని కూడా 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందం కల గిన్నె పెట్టేసుకోవాలి. నేనైతే కుక్కర్ పెట్టాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసేసి నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసుకుని వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. దీంతో పాటుగా కొంచెం కరివేపాకు, 2-3 రెమ్మల కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ, 3-4 పఫ్స్, మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక 3-4 పఫ్స్ ఇస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి, మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొన్ని పచ్చి బఠానీ, ఇంకా ఒక చిన్న బంగాళదుంప కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా ఒక మీడియం సైజ్ టమాటో కూడా వేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం సజ్జలు పెసరపప్పు 2 కలిపి 1 కప్పు తీసుకున్నాం కదా, ఈ కూరగాయ ముక్కలు కూడా 1 కప్పు ఉండేలాగా వేసుకోవాలి. అలాగే మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చండి. ఇంకా క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, మీకు మసాలా ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడినంత సార్లు నేనైతే 1/2 టీ స్పూన్ వేసాను. అలాగే రుచికి సరిపడినంత కారం, కొంచెం పసుపు, 1/4 టీ స్పూన్లో సగం పసుపు వేసేసుకుని బాగా కలిపేసుకోండి. ఉప్పు కారం అయితే ముందు కొంచెమే వేసుకోండి, తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని చివరిలో అయినా వేసుకోవచ్చు. బాగా కలిపేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న సజ్జలు వేసేసుకోవాలి. సేమ్ మనం సజ్జల ప్లేస్లో జొన్నలు వేసుకుని జొన్నల కిచిడి కూడా చేసుకోవచ్చు అండి. ఇంకా కొర్రలు వేసుకోవచ్చు. నైట్ నానపెట్టేసుకుని మార్నింగ్ గ్రైండ్ చేసుకుని సేమ్ ఇలాగే చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉన్నాయి కదా, అవి నీళ్ళని వంపేసి వేసుకోవాలి. ఈ పెసరపప్పుని మరీ ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. మనం కడిగి పక్కన పెట్టేసుకున్నామంటే ఇవన్నీ చేసుకునేలోపు పెసరపప్పు నానిపోతుంది. పెసరపప్పు కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. అన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఫాస్ట్గా కలుపుకోవాలి, లేదంటే సజ్జలు అడుగు పట్టేసుకుంటాయి. బాగా ఫాస్ట్గా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. అలాగే ఇది ఉడికించడానికి అడుగు మందం కలిగిని తీసుకోవాలండి. ఇది త్వరగా అడుగు పట్టుకుంటుంది, అందుకని నేను కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్ అయితే అడుగును కొంచెం మందంగా ఉంటుంది కదా. 3 కప్పులు నీళ్లు పోసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది త్వరగా అడుగు పట్టుకుంటుందండి, దగ్గరే ఉండి ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ సజ్జరవ్వ ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. మీరు కుక్కర్లో విజిల్ పెట్టేయచ్చు కదా అనుకుంటారు, కానీ కుక్కర్లో పెట్టేసామంటే ఒక్కొక్కసారి బాగానే వస్తుంది, కానీ ఒక్కొక్కసారి అడుగు పట్టేసుకుంటుందండి. అందుకని నేనైతే విడిగానే ఉడికిస్తాను. ఒకసారి రవ్వ ఉడికిందో లేదో చెక్ చేద్దాము. కొంచెం సజ్జరవ్వ ఉంటుంది కదా, అది చేత్తో నొక్కి చూస్తే సాఫ్ట్గా ఉండాలి. అది సాఫ్ట్గా ఉందంటే ఉడికినట్లే. ఒకవేళ మీకు ఉడకలేదు అనిపిస్తే బాగా దగ్గర పడిపోయింది కదా, కొంచెం నీళ్లు పక్కన కాచుకుని వేడి నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. చల్లటి నీళ్ళు పోయొద్దు. నాకైతే చక్కగానే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని మీకు సాల్ట్ కానీ, కారం కానీ, మసాలా కానీ ఏదైనా తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. ఇంకా ఇందులో నేను చివరిగా 1 స్పూన్ నెయ్యిలో కొన్ని జీడిపప్పులు వేయించేసి వేస్తున్నాను. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైతే ఈ జీడిపప్పు నెయ్యి స్కిప్ చేసేయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైతే ఇవి వేసుకోవద్దు. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్దీ సజ్జలతో చేసిన మసాలా కిచిడి అయితే రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ చూసారు కదా, కొంచెం పలచగా ఉండేలాగా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఆరిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. మరి చిక్కగా ఉడికించేసుకోవద్దు.
ఎక్కువ వెజిటబుల్స్ వేసాము, పెసరపప్పు వేసాము, సజ్జలతో చేసాము. అన్నీ కూడా చాలా హెల్తీ అండి. ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, సజ్జల్లో మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది, హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అన్నీ కూడా చాలా చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఇందులో వాడాము. చాలా హెల్తీ కిచిడి ఇదైతే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ ఇంకా హెల్తీ సజ్జ కిచిడి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించింది మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.